మేయర్ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ, అందులో వారికి కావాల్సినటువంటి 74 మంది సభ్యులు సంఖ్య కావాల్సి వస్తే 74 మందితోనే వారు అవిశ్వాసాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాస్తవానికి మీరందరూ కూడా నిన్న మొన్న అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో వారి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మా దగ్గర 80 మంది ఉన్నారు, మా దగ్గర 85 మంది ఉన్నారు, కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి గత నెల 21వ తారీఖున మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే ఈ 74 మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు? ఏదో రకంగా ప్రలోభ పెట్టో, బెదిరించో, భయపెట్టో, అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది.